ఏ తప్పు చేయకపోయినా శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నావా? అటు బ్రతకలేక, ఇటు చావలేక కృంగిపోతున్నావా? సహోదరి, సహోదరుడా, మనం చాలా సందర్భాలలో, చాలా సమయాలలో మనం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాము. చాలా సందర్భాలలో పర్ఫెక్ట్‌గా కూడా ఉంటాం. ఏ తప్పు చేయకుండా దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానా? దేవుని యందు నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి చాలాసార్లు మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని యందు ముందుకు అడుగు వేస్తూ ఉంటాం. అయినప్పటికీ అకస్మాత్తుగా మన జీవితాలలోనికి కొన్నిసార్లు భయంకరమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, శ్రమలు అనేవి అనుకోకుండా కొన్నిసార్లు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనము బెదిరిపోకూడదు. వాటిని చూసి మనం ఏమాత్రము భయపడిపోకూడదు. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా దేవుడు నీకు ఒక గొప్ప బహుమానము ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి చాలామంది అనుకుంటారు, శ్రమలు రాగానే దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, శ్రమలు రాగానే దేవుడు నాతో లేడు, ఆయన నన్ను విడిచిపెట్టేశారు, ఆయనకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఆయనను వదిలిపెట్టేశారు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారండి. కానీ అది ఎంత మాత్రము నిజము కానే కాదు. దేవుడు విడిచిపెట్టేస్తే నీవు బ్రతకలేవు భూమి మీద. దేవుడు విడిచిపెట్టేస్తే నువ్వు ఊపిరి పీల్చుకోలేవు. కానీ నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్నావు అంటే, నీకు సకలము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అంటే దేవుడు నీతోనే ఉన్నాడు అని దాని అర్థము. సహోదరి, సహోదరుడు, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నీ గురించి నీవు జ్ఞప్తిక తెచ్చుకో. ఒక్కసారి నీ గురించి నీవు జ్ఞానము తెచ్చుకో. శ్రమలు వస్తున్నాయంటే, అనుకోని శ్రమలు, కష్టాలు, నువ్వెంత ధైర్యంగా ఉన్నా, ఎంత భయభక్తుల్లో ఉన్నా, ఎంత దేవునికి విధేయత కలిగి ఉన్నప్పటికీ, ఏ తప్పు చేయకపోయినా, నీతి నిజాయితీగా ఉన్నా, నీ జీవితంలో శ్రమలు ఎక్కువవుతున్నాయంటే, కష్టాలు ఎక్కువవుతున్నాయి అంటే దానికి అర్థము దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నారు అని అర్థము. నీకు దేవుడు గొప్ప విజయం ఇవ్వడానికి ముందు శ్రమల మార్గంలోనే వెళ్తావు. ఈ శ్రమలను, ఈ కష్టాలను నువ్వు గెలిస్తే దేవుడు నీకు పెద్ద బహుమానం ఇస్తారు. ఈ శ్రమను నువ్వు తట్టుకుంటే చాలు. శ్రమలు ఒకవేళ నువ్వు తట్టుకోలేక నా వల్ల కాదు అని నువ్వు గివప్ చేసేస్తే నీకు కావాల్సినటువంటి ఆశీర్వాదము, బహుమానము నీకు దక్కదు. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదండి, గుర్తుందా? పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ అని, ఇంటర్ ఎగ్జామ్స్ అని, డిగ్రీ ఎగ్జామ్స్ అని రాస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే కదా వారికి లైఫ్ ఉంటుంది. మరి వాళ్ళందులో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాయాలి, మళ్ళీ మొదటి నుంచి రావాలి. అది ఎంత ఇబ్బంది, అది ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వారు ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దేవుని నమ్ముకొని ఉన్న నీవు, నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలలో ఏమనిపిస్తుందంటే, అయ్యో నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి, ఏంటి సమస్యలు అని చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. అటు చావలేక, ఇటు బ్రతకలేక, ఎలా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా బ్రతికితే గడ్డు పరిస్థితులు, ఇంకెన్ని సమస్యలు వస్తాయో, తట్టుకోలేని సమస్యలు వస్తూ ఉంటాయి. నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా నువ్వు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక నలిగిపోతూ ఉంటాం. ఇటువంటి సమయంలో దేవుడు ఈరోజు నీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సహోదరుడు, వింటున్న నీవు ఈ మాటలను నీ హృదయంలో బదిలపరుచుకో. విని వదిలేసే వ్యక్తిగా నీవు మాత్రము ఉండకు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు అంటే నీ హృదయంలో ఆ వాక్యమును, ఆ మాటలను నీ హృదయంలో నువ్వు బదిలపరుచుకోవాలి. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. ఏ తప్పు చేయకపోయినా నువ్వు శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణము దేవుడు నీ పట్లకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుడు నీ పట్లకు ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ఉన్నారు. దేవుడు నీకు ఆ శ్రమలు, ఆ కష్టాల అనంతరము గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధము చేస్తున్నారు. కాబట్టి ఆ శ్రమలు వద్దు అని కానీ, ఆ కష్టాలు వద్దు అని ఏమాత్రము అనొద్దు. కీర్తనల గ్రంథంలో దేవుడు ఈ విధంగా తెలియపరిచినారు. భక్తుడు ఈ విధంగా అన్నారండి, దేవా నా ఈ కష్టాలను తొలగించేసే అనలేదు కానీ, ఈ కష్టాలు ఇంకెంత కాలము అని అడిగారు. అలాగే మీరు కూడా, దేవా నాకు ఈ కష్టాలను తీసివేసేయండి, ఈ గడ్డు పరుసు నుంచి తీసివేసేయండి అని అనొద్దు. మీరు అనాల్సింది, దేవా నా ఈ శ్రమలు ఇంకెంతకాలము ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను, శీఘ్రమే నాకు వచ్చి సహాయము చేయండి అని మీరు అడగండి. అంతే తప్ప నాకు ఈ కష్టాలను తీసివేసేయండి, నాకు ఈ బాధలను తీసివేసేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాను అని మీరు మాత్రము దయచేసి అనొద్దు.
ఎందుకంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు, చాలు దేవా ఎందుకయ్యా ఇన్ని బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చావు, ఎందుకయ్యా ఇవి నాకు ఇచ్చావు అని ఎప్పుడైనా అడిగారా? అడగము. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అంటే ఎవరికి వద్దు? నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ వద్దు నాకు అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వింటున్నటువంటి మీలో ఎవరికైనా నాకు బ్లెస్సింగ్స్ వద్దు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి కూడా బ్లెస్సింగ్స్ అనేది కావాలి. కాబట్టి సహోదరి ధైర్యంగా ఉండు. నీ శ్రమలలో నీవు ఓర్పు సహనము కలిగి ఉండు. నీ శ్రమలలో నువ్వు గెలిస్తే దేవుడు నిన్ను మెచ్చి, నీ శ్రమలలో నువ్వు మెచ్చితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి గొప్ప బహుమానం ఇస్తారు. నీ శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి నువ్వు చనిపోనక్కర్లేదు. శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి నువ్వు ఒక మూలను కూర్చోనక్కర్లేదు. కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోనక్కర్లా. కష్టాలు వచ్చినందుకు సంతోషించు, శ్రమలు వచ్చినందుకు సంతోషించు. లోకంలో దుష్టులు బ్రతుకుతున్నారండి, దుష్టులు జీవిస్తున్నారండి. వారికి శ్రమలు ఉన్నాయా? వారికి కష్టాలు ఉన్నాయా? లేవు. వారు సంతోషంగా తిరుగుతూ ఈ లోకాన్ని ఆస్వాదిస్తూ, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా వారు ఆస్వాదిస్తున్నారు. వారికి ఏం అక్కర్లా. కానీ మనం దేవునితో ఉన్నాము, దేవునిలో ఉన్నాం, దేవునితో సహవాసమై ఉన్నాం. మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు అత్యధికంగా ప్రేమించేవారనే కదా ఆయన శ్రమలు పెడతారు. ఒక తండ్రి ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నారు, వేరే అబ్బాయి కూడా ఉన్నాడు, వేరే వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, ఇద్దరు కొట్టుకున్నప్పుడు తండ్రి ఎవరిని గద్దిస్తాడు? వేరే వాళ్ళ కుమారుని గద్దిస్తాడా? లేకపోతే అతని కుమారుని గద్దిస్తాడా? అతని కుమారుని మాత్రమే గద్దిస్తాడు. ఎందుకు? తన కుమారుడు కాబట్టి. వేరే కుమారుని ఎందుకు గద్దించడు? తన కుమారుడు కాదు కాబట్టి గద్దించడు. తన కుమారుడిని గద్దించుకొని క్రమశిక్షణలో పెంచుకొని తనకి కావాల్సినటువంటి సమృద్ధిని, సహాయాన్ని, సమస్తాన్ని ఆ బిడ్డకి నేర్పించుకుంటూ మంచి స్థితిలో తీసుకువెళ్తాడు, మంచి గుణాన్ని నేర్పుతాడు కదా. మరి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని, ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్ళాలని ఈరోజు ఆ శ్రమల మార్గం వైపు, కష్టాల మార్గం వైపు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఆలోచించాల్సింది ఈ కష్టాలు ఇంకెంతకాలము, ఎప్పుడు తప్పిపోతాయి అని కాదు నువ్వు ఎదురు చూడాల్సింది. కానీ ఈ శ్రమల ద్వారా నేనేం నేర్చుకోవాలి దేవా? ఈ శ్రమల ద్వారా నేను ఇంకెలా ముందుకు వెళ్ళాలి దేవా? నాతో మాట్లాడు ప్రభా, దేవా నాకు సహాయము చేయి దేవా అని చెప్పేసి నువ్వు ప్రార్థించినప్పుడు, నీవు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. చనిపోవాలి అన్న ఆలోచన దయచేసి ఎవరైతే వింటున్నారో అటువంటి ఆలోచన మీ మదిలోకి రానివ్వద్దండి. కాబట్టి విన్నటువంటి మాటలు మీ హృదయంలో పెట్టుకొని ముందుకి కొనసాగండి. సో ఈ మాటలు అనండి, మీరు ఒక్కసారి ఆలోచించి దేవునితో ఎక్కువ సమయమును గడపండి. సో ఈ మాటలను విన్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.